హలో, నేను ఇక్కడ కైనెమాటిక్స్ చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు కైనెమాటిక్స్ విందాం. అసలు కైనెమాటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కైనెమాటిక్స్ అంటే మనము దీనిలో స్టడీ ఆఫ్ మోషన్ అని కూడా అంటారు. కైనెమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోషన్. మనం డైనమిక్స్ కూడా దీనికి కొంచెం టచ్ ఉంటుంది. డైనమిక్స్ అంటే ఏంటిదంటే కాస్ ఆఫ్ మోషన్. ఇది కైనెమాటిక్స్ కి డైనమిక్స్ కి డిఫరెన్స్. డైనమిక్స్ ఏమో కాస్ ఆఫ్ మోషన్ ఎందుకు అయింది, ఎలాగైనా చెప్తుంది. కైనెమాటిక్స్ ఏమో మోషన్ గురించి తెలియజేస్తుంది. ఇందులో మనము 1D 2D 3D 4D డైమెన్షన్స్ గురించి తెలుసుకుందాం. 1 dimension 2 dimension motion 3 dimension motion 4 dimension motion 1 dimension. ఇప్పుడు మనం కైనెమాటిక్స్ గురించి తెలుసుకుందాం. కైనెమాటిక్స్ ఇది ఫస్ట్ ఇయర్లో చాలా పెద్ద టాపిక్. ఇప్పుడు కైనెమాటిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కైనెమాటిక్స్ అంటే ఏంటిదంటే స్టడీ ఆఫ్ మోషన్. కైనెమాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోషన్. మరి చాలా మంది డౌట్ వస్తుంది, ఏంటిదంటే డైనమిక్స్ అంటే ఏమిటి అని. డైనమిక్స్లో కూడా మోషన్ ఉంటుంది కదా, దానికి డిఫరెన్స్ ఏమై ఉంటుంది అనుకుంటారు చాలామంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే డైనమిక్స్ ఏమో కాస్ ఆఫ్ మోషన్ గురించి తెలియజేస్తుంది. దీని గురించి కాస్ ఆఫ్ మోషన్ ఎందుకైంది, ఎలాగైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ ఇచ్చాను బాడీకి, ఇది ఒక బాడీ అనుకుందాం. దీనికి ఈ ఫోర్స్ F అనేది ఇవ్వడం వల్ల ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయింది. ఈ ఫోర్స్ ఏంటిదంటే డైనమిక్స్ చూపిస్తుంది. ఈ మోషన్ ఏంటిదంటే ఈ కైనెమాటిక్స్ చూపిస్తుంది. డైనమిక్స్కి కైనెమాటిక్స్కి అది డిఫరెన్స్. కైనెమాటిక్స్లో మనం నేర్చుకోవాల్సినవి 1D మోషన్, 1 dimensional motion, 2 dimensional motion, 3 dimensional motion, 4 dimensional motion. 1 dimensional motion అయితే మనకి లీనియర్ మోషన్ అందరికీ తెలిసి ఉంటుంది. 9th క్లాస్లో చదివే ఉంటారు. SSC కానీ కూడా, CBSE కానీ కూడా. 1D అంటే లీనియర్ మోషన్. 2D అంటే ఏంటిది, సర్క్యులర్ మోషన్. 2D అంటే సర్క్యులర్ మోషన్. 3D అంటే గ్యాసియస్ మోషన్. ఇది మనకి కెమిస్ట్రీ ఫీల్డ్లో వస్తుంది. 4D మనకు అవసరం కూడా లేదు, అది మనకి అవసరం రాని కూడా రాదు. మనకి ఈ మూడే డిస్కస్ చేస్తాం అనమాట. ఇది లీనియర్ మోషన్, ఇది సర్క్యులర్ మోషన్, ఇది గ్యాసియస్ మోషన్. ఇది కెమిస్ట్రీలో చదువుకుంటాం. ఈ రెండు ఇప్పుడు ప్రస్తుతం కోరేస్తాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన 2 మెయిన్ క్వాంటిటీస్. ఒకటి డిస్టెన్స్, ఇంకొకటి డిస్ప్లేస్మెంట్. ఒక డిస్టెన్స్, ఇంకోటి డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏమిటి? సో ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ is always greater than displacement. That is, distance is denoted by D and displacement is denoted by S. That is, distance is always greater than or equal to displacement. This is important one, we need to remember. If they have asked the ratio between the displacement and distance, so the ratio between the distance and displacement is always greater than 1, and ratio between the displacement and distance is always less than 1. ఇప్పుడు మనం సర్కిల్ పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. సర్కిల్, ఇప్పుడు ఈ సర్కిల్లో ఒక పాత్ ఇక్కడ నుంచి ఇట్లా అని వెళ్తుంది. ఇది డిస్టెన్స్, దిస్ ఇస్ డిస్టెన్స్ A to B. డిస్ప్లేస్మెంట్ ఏంటిది, ఇది డిస్ప్లేస్మెంట్. సో ఫైండ్ ది డిస్టెన్స్ అంటే ఇది యాంగిల్ 90 degrees. డిస్టెన్స్ అంటే ఏం చేస్తారు, ఆర్క్ అనుకోవాలి. ఆర్క్ ఈక్వల్ టు యాంగిల్ ఇంటూ రేడియస్. లేకపోతే ఇక్కడ మీరు ఇంకోటి ఫార్ములా ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ క్వార్టర్ ఇన్ సర్కిల్. అప్పుడు ఏమవుతుంది,
పై ఆర్ స్క్వేర్ బై 4. సారీ ఆర్కి ఎంత అవుతుంది అప్పుడు 2 పై ఆర్ బై 4. 2 1 2 2 పై ఆర్ బై 2. ఇదేంటిది? ఇది ఏబీ లెంత్. సో డిస్టెన్స్ ఈక్వల్ టు పై ఆర్ బై 2. మై డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఇది ఓ ట్రయాంగిల్ మనం పిక్చర్ వేసినాం అనుకో. రేడియస్ ఆర్ దిస్ ఏబి. ఇది డిస్టెన్స్, ఇది డిస్ప్లేస్మెంట్. సో ఏబి ఈక్వల్ టు √r² ఎందుకు? వై? అకౌంట్ పైథాగరస్ థీరం. ఏబి ఈక్వల్ టు 2√r. సారీ, అప్పుడు ఏమవుతుంది? 2r², r బయటికి తీస్తే r√2. నెక్స్ట్ టాపిక్. సర్కిల్లో ఇప్పుడు యాంగిల్ ఇలా ఉంది, 180 degrees. ఏ నుంచి బికి వెళ్ళింది ఆబ్జెక్ట్. దెన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 2r. డిస్టెన్స్ ఈక్వల్ టు పై ఆర్ బై 2 పై ఆర్ బై 2. 2 క్యాన్సల్. పై ఆర్ ఇస్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ 2r. ఇది బేసిక్. ఫర్ ఇప్పుడు ఇలా ఉంది ఆబ్జెక్ట్, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది. దెన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈక్వల్ టు ఇది, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఇది. దెన్ ఇప్పుడు ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? యాంగిల్ టీటా. సో ఇలాంటి టైంలో మనకి ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే 2r sin θ/2. ఈ ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీటా మీరు 180 degrees తీసుకోండి. 2r sin 180/2 ఎంత? 90. sin 90 1. 2r is డిస్ప్లేస్మెంట్. 180 degrees అప్పుడు ఇందాక చూసినాం 180 degrees. అప్పుడు ఏమైంది? డిస్ప్లేస్మెంట్ 2r. ఇక్కడ అదే వచ్చింది. ఈ ఫార్ములా స్టాండర్డ్ వన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఏం మంచిది? 2r sin θ/2.